ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వంటకంలో గోంగూర కర్రీ అండి. ఇది వచ్చేసి చాలా వెరైటీగా ఉంటుంది. ఈ కర్రీ కోసం మనకు కావాల్సిన పదార్థాలు: ఉల్లిగడ్డలు ఇలా పొడుగ్గా కోసుకోవాలి, అలాగే ఎల్లిపాయలు కూడా వచ్చేసి చాలా బాగా ఉంటుంది, చాలా కర్రీ బాగుంటుంది. అలాగే గోంగూర కూడా ఇలా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. మనకు కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలతోటి కూర టేస్ట్ అనేది ఉంటుందండి. మనకు వచ్చేసి ఎల్లిపాయలు అనేది చాలా మంచిగా గోల్తని కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి. ఈ ఉల్లిగడ్డలు వచ్చేసి ఇలా ఇందులో నూనె బాగా పడుతుందండి కర్రీలో. ఈ కర్రీలో నూనెతోటే టేస్ట్ వస్తుంది. ఇలా మనం ఉల్లిగడ్డలు వేసుకొని ఇలా మనకు ఒక హాఫ్ అన్ అవర్ మనం కలుపుతూ ఉండాలి. ఈ ఆనియన్ వచ్చేసి చాలా బ్రౌన్ కలర్లో రావాలి అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఉల్లిగడ్డలు అనేది ఇలా మనకి బ్రౌన్ కలర్లో రావాలి. మనకి బ్రౌన్ కలర్ వస్తే మనకు కర్రీ అనేది మన పంటికి వెలిగితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది వచ్చేసి కర్రీ మా అత్తయ్య గారు నేర్పించిన రెసిపీ, నాకు రాదు. ఇది మా అత్తయ్య వాళ్ళది ఆంధ్ర రెసిపీ అన్నమాట. ఇది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నా కూడా ఒక 20 minutes గోలాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పసుపు అనేది గోలాలి కదా. ఈ మంచిగా గోలినాక మనం ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా మనకి మొత్తం కలర్ అనేది రావాలి. ఈ కలర్ వచ్చాక మనం ఫస్ట్ కడిగి పెట్టిన ఆకు ఉంటుంది కదా, ఈ ఆకు అనేది మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక మనకు ఒక 20 minutes తర్వాత కలపాలి. ఇప్పుడు మనం ఇప్పుడే కలిపితే టేస్ట్ అనేది ఉండదు. ఈ కర్రీకి ఇలానే బాగుంటుందండి. మనం మంట సిమ్లో పెట్టుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని ఈ ఆకు అనేది కొంచెం మగ్గాలి. మంచిగా మగ్గినాక ఇప్పుడు కలపాలి. ఇప్పుడు ఈ కర్రీ అనేది కలపొద్దండి ఫ్రెండ్స్. ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 minutes మగ్గాక మనం చూద్దాం. మనం మూత తీసి చూద్దాం ఇప్పుడు మనకి కర్రీ ఎలా అయింది. మనకి ఇలా కర్రీ అనేది ఇలా అయింది. కొంచెం మంట సిమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మనం కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. మనకు ఆకు అనేది మొత్తం టోటల్గా సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెడితేనే కర్రీ అనేది మనకి మంచిగా ఉడుకుతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది టేస్ట్ రాదు. మంట సిమ్లో పెట్టి మనం ఈ కర్రీ చేయాలి. కర్రీకి చాలా టైం పడుతుందండి. మనం ఇలా మంచిగా ఆకు గోలినాక ఇప్పుడు మనం ఈ కర్రీలో మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. మీరు కారం తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువైనా వేసుకోవచ్చు. మనం ఇందులో మాత్రం కారం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పులుపు ఉంటుంది కదా, గోంగూర అనేది పులుపు ఉంటుంది కాబట్టి మనం కారం ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. దీనిలోనే సరిపడా మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు కూడా సరిపడంతా వేసుకోవచ్చు అండి. ఈ కర్రీ అనేది ఒక 30 minutes టైం పడుతుందండి. ఈ కర్రీ చాలా టైం పడుతుంది. కర్రీ చేయడానికి చాలా బాగుంటుందండి కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్నాక ఈ కర్రీని కలుపుతూ ఉండాలి. ఇలా కలిపాక మనకు ఈ కర్రీ అనేది ఇలా మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది మనం ఇలా కలుపుకొని మనం మంట సిమ్లో పెట్టుకోవాలండి. ఇది మంట సిమ్లో పెట్టుకొని మనం ఈ మూత పెట్టుకోవాలండి. ఒక 20 minutes అయినాక మనం ఇప్పుడు కర్రీ చూద్దామండి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి కర్రీ అనేది ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి నూనె అనేది పైకి రావాలి. అప్పుడే కూర అనేది టేస్ట్ వస్తుంది. ఈ కూర ఇంకొక 10 minutes మనం సిమ్లో పెట్టుకొని బంద్ చేస్తే కర్రీ రెడీ. గోంగూర ఫ్రై రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.